డిసెంబర్ 5న అంతర్జాతీయ వాలంటీర్ దినోత్సవాన్ని జరుపుతూ ఉంటామండి. అయితే మొట్టమొదటిసారిగా ఐక్యరాజ్య సమితిలో ఐక్యరాజ్య సమితిలో ఈ వాలంటీర్కి సంబంధించి ఆ డిస్కషన్స్ మొదలవ్వడం జరిగింది. దానితో పాటు యూరోప్ దేశాలలో కూడా ఐరోపా దేశాలలో కూడా ఈ వాలంటీర్ అంటే లైక్ స్వతహాగా పనిచేయడం, లాభాపేక్ష లేకుండా దేశం కోసం ప్రాంతం కోసం సేవ చేసేటువంటి కాన్సెప్ట్ అనేటువంటిది ప్రారంభమవటం జరిగింది అండి. దీనిలో భాగంగా మనం చూసుకుంటే వివిధ వాలంటీరీ ఆర్గనైజేషన్స్ కూడా ఏర్పాటు అవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రెడ్ క్రాస్ వాలంటీర్గా వీళ్ళు ఏర్పాటు అవ్వడం జరిగింది. ఫ్రీ సర్వీస్ అనేటువంటిది చేస్తారు. యుద్ధ సమయంలో కానీ లేదా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కానీ రక్త దానాన్ని చేయడానికి కానీ ఈ రెడ్ క్రాస్ వాళ్ళు ముందుకు వచ్చి వాలంటీర్ సర్వీస్ అనేటువంటిది చేస్తూ ఉంటారు. దానితో పాటు లయన్స్ క్లబ్ కావచ్చు, రోటరీ క్లబ్ కావచ్చు, YMCA కావచ్చు వంటి సంస్థలు వీళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉంటారండి, లైక్ ప్రజాసేవ వాలంటీర్గా చేస్తూ ఉంటారు. అఫ్కోర్స్ వీరు చందాలను విరాళాలను పోగు చేస్తూ ఉంటారు. దానితో పాటు ఆ డబ్బులతో స్వచ్ఛంద కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది అండి. ఓకేనా. దాని తర్వాత 1985లో ఐక్యరాజ్య సమితి వాలంటీర్స్ ప్రోగ్రాం ఆధ్వర్యంలో డిసెంబర్ 5న అంతర్జాతీయ వాలంటీర్ దినోత్సవం నిర్వహించారు అండి. ఓకేనా. అక్కడి నుంచి కూడా కంటిన్యూస్గా ఇప్పటి నుంచి డిసెంబర్ 5న ఈ అంతర్జాతీయ వాలంటీర్ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది.